మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సరే, ఇక మరొక అంశంలోకి వెళ్తే, నిన్న ఒక సినిమా లాంచ్లో రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదైతే లాంచ్ అయిందో, ఆ లాంచ్లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు మా మా నాన్న మా తాత అన్నారు, కానీ ఎక్కడ మా బాబాయ్ అనే మాట ఎక్కడ అనలేదు సార్. ఎందుకని అంటారు సార్? ఒకప్పుడు ఆయన రాజకీయాలు సినిమాలు మొదలెట్టినప్పుడు బాబాయ్ బాబాయ్ తాతయ్య తాతయ్య అని మన ప్రాణాలు తినేస్తుండేవాడు. ఇప్పుడు ఒకరిని వదిలేసినందుకు ధన్యవాదాలు చెప్పండి ఆయనకి. ఎందుకంటే సెంటెన్స్ ముందు బాబాయ్, సెంటెన్స్ తర్వాత బాబాయ్, సెంటెన్స్ ముందు తాతయ్య, సెంటెన్స్ తర్వాత తాతయ్య. ఈ సినిమా వాళ్ళకి ఏముంది సార్, వాళ్ళకి ఏముంది? ఆ సినిమా గురించి వాళ్ళ నాన్నగారిని తాతగారిని ప్రమోట్ చేసుకుంటూ, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో డిజైన్ చేసుకున్నాడు తెలుగుదేశాన్ని. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని డిజైన్ చేసుకున్న వ్యక్తి అతను. అంచేత అదే తండ్రి అడుగుజాడలో నడుస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కింద చూడాలి. ప్రయత్నించినంతకాలం ప్రయత్నించాడు బాబాయ్ పరంగా ఆయనని. ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుచుకుంటూ డిజైన్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చిందో, ఈ ఊరికి ఎంత దూరం ఆ ఊరికి అంతే దూరం ఉంటుంది కదా సార్. అలా కళ్యాణ్ రామ్ గారు ఈయన ఎప్పుడో డిజైన్ చేసుకున్నారు ఆ విషయంలో. అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు వచ్చే ఆలోచన ఏం లేదా సార్? ఇంకా ఎక్కడ సార్ ఈ రోజుల్లో పొలిటికల్ సినారియోలో సినిమా యాక్టర్లను ఎంటర్టైన్ చేసే అంత సామర్థ్యాలు గతంలో రామారావు గారితోనే లాస్ట్ అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తే చేతులు కాల్చుకోవడమే తప్ప ఏం లేదు. లేదంటే పవన్ కళ్యాణ్ లాగా జహాపన అని దేహి అని రాజకీయాలు చేసుకోవాలి. నీ పంచం నేను ఎన్నాళ్ళున్నా బానిసత్వ రాజకీయాలు చేయడానికే ఉన్నాను తప్ప నాకు స్వతంత్ర ప్రతిపత్తి లేదని ఆయనలో చేస్తే రాజకీయాలు చెల్లుబాటు లేదు. ఇదే తెలుగుదేశంలోకి వచ్చి బాలకృష్ణ గారిలాగా ఏదో నియోజకవర్గం ఎంచుకొని, ఈయన ఫ్రెండ్ అయితే కొడాలి నన్ను కడుపు కొట్టి గుడివాడ రామారావు గారు నచ్చో నేను అని అవే పెట్టకథలు చెప్పి గుడివాడలో కొడాలి నన్ను కడుపు కొట్టి ఈయన రాజకీయాలు చేసుకోవాలి తప్ప ఒక పార్టీ పరంగా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇతను ఓన్ చేసుకోవడం ఆ రోజులు ఎప్పుడో చిన్నప్పుడు పెట్టకథలు. అంటే ఎప్పుడైతే లోకేష్లో అటువంటి ఎంటర్టైన్ చేశారో తెలుగుదేశంలోకి, వీళ్ళకి కర్టెన్ ముగిసిపోయినట్టు. అది నందమూరి తెలుగుదేశం ది ఎండ్. నందమూరి బాలకృష్ణ గారే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో సెకండ్ స్ట్రింగ్ లీడర్ కింద ముందుకెళ్తున్నాడు తప్ప ఆయన ఏమి మినిస్ట్రీ కూడా 3 సార్లు కన్సాక్టివ్గా గెలిచి ఇప్పటికే మినిస్ట్రీ దిక్కులేదు ఆయనకి. మీరు ఆ వ్యాక్యంలో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు మనవడు అదే నందమూరి తారక రామారావు గారికి మీరు పెద్దపేట వేస్తారు, ఆయన ఏదో లెవెల్లో తీసుకెళ్తారు అన్నది ఊహకందంది, ఊహించదగింది కూడా కాదు. అంతకని ఇంకెళ్ళలేదు. అంటే గతంలో ఆయన 2009 ఎలక్షన్లు అప్పుడు కూడా ఆయన ప్రచారం చేసాడు, తర్వాత యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత మెసేజ్ కూడా పంపించాడు కదా సార్. ఇప్పుడు ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చేసిందంటే? హరికృష్ణ గారి త్రూగా గ్యాప్ వచ్చింది తెలుగుదేశంకి ఆయనకి. ఓ మానాడులో అతను అప్పుడే కదా కొడాలని వీళ్ళందరూ కూడా వాకౌట్ చేసి వచ్చారు ఆయన అనుచరుల కింద. అక్కడి నుంచి దే స్టార్టెడ్ డిజైనింగ్ సో మెనీ థింగ్స్. సో ఆ ఫ్రిక్షన్లో తండ్రి కన్నా ఎవరు ఎక్కువ కాదు కదా సార్. తాతగారి పరంగా ఇప్పుడు ఒకవేళ తాతగారు ఉండి తెలుగుదేశం నడుస్తుంటారు, హరికృష్ణ గారి కన్నా హరికృష్ణ గారి మరణానంతరం తాతగారు మళ్ళీ దగ్గర తీశారన్న మాటలు ఏదైనా ఉంటే అది అర్థం ఉంటుంది. ఎందుకంటే నా వారసుడు నువ్వు ఆ టైపు ఏదో ఏకంగా టోటల్ సినారియో మారిపోయింది కదా. నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది తెలుగుదేశం. అది మీరు దానికి నందమూరి ఫ్లేవర్ ఓన్లీ బయట నుంచి చూడండి, మనకి రూమ్ స్ప్రే కొడితే ఆ నిమిషంకి సంపెంగ పువ్వు వాసన, మల్లెపువ్వు వాసన, గులాబీ పువ్వు వాసన వచ్చినట్టు అప్పుడప్పుడు వాళ్ళు మర్చిపోయినప్పుడు అందరూ మర్చిపోతారేమో అని భయం కొద్దీ ఒకసారి రామారావు గారి బొమ్మకి దండేయడం, రామారావు గారి పేరు 2 సార్లు చెప్పడం తప్ప వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు దే ఆర్ నాట్ ఓనింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఆర్ నాట్ ఓనింగ్ తెలుగుదేశం, పర్టికులర్గా రామారావు గారు. సో అలా డిజైనింగ్ క్యారెక్టర్ దగ్గర ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి రాజకీయానికి ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ అయితే పడదు. ఇదే నందమూరి తారక రామారావు గారు హౌస్లో వచ్చి రామారావు గారు కనుక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్ స్టార్ట్ చేస్తే, సో ఆ డిస్కంఫర్ట్ ఇప్పుడు తీసుకునే పరిస్థితిలో నారా చంద్రబాబు గారు లేరు, తెలుగుదేశం అంతకన్నా లేదు. ఇది అన్నట్టు ప్రచారకుడు కింద వచ్చి ఇచ్చేస్తే తారకరత్న గారిని చూసాం కదా పాపం, ఆయన ప్రాణంగా తెచ్చుకున్నాడు. అంత ప్రాణంగా తెచ్చుకునే పరిస్థితి తనకైతే లేదు. అప్పుడు కూడా ఈయన కూడా ప్రాణంగా తెచ్చుకున్నాడు కదా యాక్సిడెంటే. వాళ్ళ పరంగా ఎవరు వచ్చి క్యాంపెయినింగ్ చేసినా ప్రాణాల మీదకి వస్తుంది. అది గమనించుకోమనండి ఎవరినైనా, అంతకన్నా ఇంకేం లేదు.